గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాళ్లతో పాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని వెల్లడించింది. దీని ప్రభావంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవగా ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సంక్రాంతి వరకు చలి తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 వరకు తక్కువగా నమోదవుతాయని పేర్కొన్నది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా భేలలో 7, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి, జోగులాంబ, గద్వాల మినహా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.